ఫ్రెండ్స్ ఆల్రెడీ తమ్నైల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి మనం రాగ్ స్ట్రీక్ G15 మోడల్ అయితే ల్యాప్టాప్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది నేను తీసుకుని చాలా రోజులు అయితే అయింది. ఈ వీడియోలో వచ్చేసి ఈ బాక్స్లో ఏమేమి కంటెంట్ వస్తుందో, అలాగే దీని బిల్ క్వాలిటీ ఎలాగ ఉందో, దీని సౌండ్ టెస్ట్ కూడా మనం ఈ వీడియోలో అయితే చేద్దాం. ఇంక ఈ బాక్స్ చూసుకుంటే పెద్ద సూట్ కేసులు అయితే ఉంది. ఇంక ఈ బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను కొత్తగా ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్యాకింగ్ అయితే మనకి చాలా ఎక్సలెంట్గా అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా అలాగే రాగ్ బాక్స్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకా అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంటెల్ ఇన్సైడ్ అని అయితే ఉంది. ఇంకా పైనలో ఎడిషన్ అని అయితే రాసింది అనమాట. ఇది అలాగే ఓపెన్ చేద్దాం. మనం ఫ్రంట్ లోగో చూడొచ్చు, రాగ్ లోగో అయితే. బ్యాక్ సైడ్ మనకి ప్రైస్ కూడా మీరు అయితే చూడొచ్చు. ఇక్కడ 1,15,990 అయితే ఉందన్నమాట మనకి ప్రైస్ అయితే, బాక్స్ మీద ప్రైస్ అయితే. వావ్, మనకి టాప్లో చూసుకోవచ్చు రాగ్ రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ అని అయితే ఉంది. ఇంకా ఈ మెకానిజం కూడా మనకి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఓపెన్ చేయగానే మనకి ల్యాప్టాప్ అనేది పైకి అయితే వస్తుంది అనమాట. ఇంకా అలాగే ఈ ల్యాప్టాప్ లుక్ కూడా చూడవచ్చు. మనం ఇది సైడ్ పెట్టి మనం 1 by 1 ల్యాప్టాప్లో ఇంకేం వచ్చినాయో మనం అయితే చూద్దాం. ఇంకా అలాగే ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంది, ఇది చూద్దాం. ఇందులో వచ్చేసి పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి. మనకి యూజర్ మాన్యువల్ అలాగే యూజర్ గైడ్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇదైతే చెక్ చేసుకోవచ్చు. ఇదైతే మనం సైడ్ పెట్టేసి ఇంకా బాక్స్లో ఏమి వచ్చినాయో చూద్దాం. ఇంకా అలాగే బాక్స్లో చూద్దాం. ఇందులో అయితే ఏమీ లేవు. రావట్లేదండి ఇది. ఇక్కడ రాగ్ లోగో అయితే చూడొచ్చు. ఇది ఇంకా బాక్స్లో ఏం రాలేదు. ఇది లాస్ట్లో చూద్దాం, సైడ్ పెడదాం. ఇంకా అలాగే ఛార్జర్ చూడొచ్చు, అడాప్టర్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ లోగో కూడా చూడొచ్చు. రాగ్ లోగో అయితే చాలా ఎక్సలెంట్గా ప్రింటెడ్ అయ్యి వచ్చింది. ఇది లాస్ట్లో చూద్దాం. ఇంకా దాని పవర్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా లాస్ట్లో చూద్దాం. ఇక్కడ కూడా ఏదో ఓపెన్ చేయడానికి ఉంది. ఇక్కడ రాగ్ లోగోతో అయితే మనకి మ్యాట్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను మొన్నే అనవసరంగా 300 పెట్టి ఇంకో బ్రాండ్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి ఇంకా కలర్ఫుల్గా అయితే ఉంది. ఇదైతే లాస్ట్లో చూద్దాం. అలాగే మనకి ఈ చిన్న బాక్స్లో కూడా ఏమొచ్చిందో చూద్దాం. చేద్దాం. దీంట్లో వచ్చేసి మనకి మౌస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే దాని యూజర్ గైడ్. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. మనం లోపల పెట్టేద్దాం. ఇది కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం. మౌస్ కూడా పెద్ద వెయిట్ అయితే లేదనమాట. ఇక్కడ మీరు దీని క్వాలిటీ కూడా చూడొచ్చు. అలాగే రాగ్ సింబల్ అయితే కూడా ఉంది. ఇక మనకి లెఫ్ట్ సైడ్ కూడా మనకి బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే మనం ఛార్జర్ కూడా చూద్దాం. ఛార్జర్ మీద కూడా బ్రాండింగ్ అయితే చూడొచ్చు, రాగ్ బ్రాండింగ్. అలాగే ఇది వచ్చేసి 150 వాట్స్ తోటి అయితే వస్తుందన్నమాట మనకి ఛార్జర్ అయితే. ఇది వచ్చేసి పవర్ కేబుల్ అనమాట.
వీటికి బిల్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంక ఈ ల్యాప్టాప్ వచ్చేసి తర్వాత చూద్దాం మనం. దీని బిల్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. దీని క్వాలిటీ అయితే అలాగే ఇది లెంత్ కూడా ఎక్కువ ఉంది. నేను ప్రీవియస్ తీసుకున్న దానికన్నా లెంత్ అయితే ఎక్కువ ఉంది. ఇది నేను లాస్ట్లో డిఫరెన్స్ చూపిస్తాను, నేను ముందు తీసుకున్న దానికి దీనికి డిఫరెన్స్ అయితే. ఇంకా అలాగే వచ్చేసి ఇప్పుడు ల్యాప్టాప్ అయితే చూద్దాం. ఇంకా అలాగే ల్యాప్టాప్ పైన మనకి ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారనమాట. మనకి సూపర్ నారో బ్రిజిల్ అని, అలాగే లైట్ కంట్రోల్ షేచ్ అని, ఇంకా అలాగే కీస్, అలాగే దీంట్లో మెయిన్గా వచ్చేసి మనం SSD స్లాట్స్ అయితే 3 అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 1 GB వేరియంట్ అనమాట ఇది వచ్చేసి SSD. ఇంకా మీరు ఎంత స్టోరేజ్ కావాలితే అలాగైతే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు దీంట్లోనే మీరు. ఇంకా అలాగే నేను పోర్ట్స్ అయితే చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే USB పోర్ట్స్ అయితే మీరు చూడొచ్చు. ఇవి వచ్చేసి 3.2 సెకండ్ జెన్ తోటి అయితే వస్తున్నాయి అనమాట. అలాగే ఆడియో జాక్, అలాగే స్పీకర్ గ్రిల్ అయితే చూడొచ్చు. అంటే మనకి హీట్ అది బయటికి వెళ్ళడానికి 2 ఫ్యాన్ గ్రిల్స్ అయితే ఇస్తున్నాయి అనమాట. డ్యూయల్ ఫ్యాన్ అయితే వస్తుంది. అలాగే ల్యాన్ పోర్ట్, అలాగే HDMI పోర్ట్ టైప్ సితో పాటు పవర్ కేబుల్ పోర్ట్ కూడా బ్యాక్ సైడే ఉంటుంది అనమాట. ఇంకా అలాగే మనం రైట్ సైడ్ కూడా చూద్దాం. సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్ గ్రిల్, అలాగే మాల్ డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇంకా ఫ్రంట్ కూడా మనకి ఏమీ లేవు. ఇదైతే మనం బ్యాక్ సైడ్ వచ్చి చూద్దాం. బ్యాక్ సైడ్ కొంచెం ఎయిర్ ఫ్లో అవడానికి కొంచెం గ్రిల్స్ అయితే ఇచ్చారు. ఇంక ఇదైతే ఓపెన్ చేసి చూద్దాం మనం. ఇంకా అలాగే మనకి ఒక షీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సేఫ్ కీ సైడ్ల మీద డస్ట్ పడకుండా. ఇక్కడ మీరు లుక్ అయితే చూడొచ్చు. కీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ మౌస్ ప్యాడ్ కూడా చూడొచ్చు. అలాగే ఇంటెల్ i5 10th gen తోటి వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ NVIDIA 1650 Ti తోటి అయితే ఉందన్నమాట. 4 GB గ్రాఫిక్ కార్డ్. ఇంకా అలాగే దీంట్లో మనం ఛార్జింగ్ అయితే లేదు. ఛార్జ్ చేసి మనం అయితే చూద్దాం మిగతా వీడియో. ఇంకా అలాగే మనం డిజైన్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా అలాగే ఆన్ అయితే చేద్దాం ఒకసారి. ఇంకా అలాగే ల్యాప్టాప్ చూసుకుంటే మనకి చాలా ఫాస్ట్గానే ఆన్ అవుతుంది, ఎందుకంటే ఇది SSD వేరియంట్ కాబట్టి. ఇంకా అలాగే మౌస్ కూడా మీరు చూడొచ్చు. ఇది మనకి RGB లైటింగ్ అయితే వెలుగుతుంది అనమాట. అలాగే దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మనం. కావాలి ఇక్కడ నుంచే DP కూడా మార్చుకోవచ్చు మనం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా అలాగే దీనికి సాఫ్ట్వేర్ కూడా ఉంది, నేను అయితే లాస్ట్లో చూపిస్తాను. ఇంకా అలాగే నేను ప్రాపర్టీస్ కూడా చూపిస్తాను. ల్యాప్టాప్ ప్రాపర్టీస్ వచ్చేసి ఇక్కడ మీకు కెమెరా ఫోకస్ చేయట్లేదు, మొబైల్ నుంచి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటెల్ i5 10th gen అనమాట. అలాగే 8 GB ర్యామ్ తోటి అయితే వస్తుంది. ఇంకా అలాగే మనం స్టోరేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 1 TB తోటి అయితే వస్తుంది అనమాట. ఆల్రెడీ పార్టీషన్ అయితే చేసి వస్తుంది మనకి. అలాగే నేను ఒక డేటా సెండ్ చేసి నేనైతే చూపిస్తాను ఎంత ఫాస్ట్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో. ఇంకా అలాగే ఇక్కడ చూడొచ్చు నేను హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ చేశాను. దీంట్లో మనం ఒక ఫైల్ అయితే సైజ్ చూద్దాం. 1.36 GB అయితే ఉంది. ఇవి వచ్చేసి నేను డెస్క్టాప్ మీద అయితే కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఫాస్ట్గా అయితే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. 129 ms per second అయితే అవుతుంది. ఇంకా పెరుగుతుంది కూడా 133, 134 అలా ms అయితే ఫాస్ట్గా అయితే మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా అలాగే వీడియో క్వాలిటీ కూడా ఇప్పుడైతే చూద్దాం మనం. నేను కొంచెం హై క్వాలిటీలో పెట్టి ప్లే అయితే చేస్తాను. ఇంకా అలాగే మనం కీబోర్డ్లో చూసుకుంటే బ్రైట్నెస్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి కావాల్సినప్పుడు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, మీకు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి చాలా స్మూత్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలాగే మనం కస్టమైజ్ చేసుకోవడానికి ఇక్కడ బటన్స్ కూడా ఉంటాయి, మల్టీ బటన్స్ అనమాట. ఇంకా అది క్లిక్ చేయగానే మీకు సైలెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ అయితే వస్తుంది అనమాట. వీడియోస్, వెబ్ బ్రౌజింగ్ అయ్యి ఈజీగా చేసుకోవచ్చు. అదే మనకి పర్ఫార్మెన్స్ ఆప్షన్లో ఏంటంటే మళ్ళీ అది క్లిక్ చేయగానే పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది, టర్బో అలా కూడా వస్తాయి అనమాట. ఏంటంటే మీకు వీడియో ఎడిటింగ్లో గ్రాఫిక్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఛార్జింగ్ అనేది మీకు తక్కువ వస్తుంది, పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలా మనకి 2 ఆప్షన్స్ అయితే దీంట్లో అయితే మనకు ఈజీగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు వర్క్ బట్టి. ఇంకా అలాగే పక్కన రాగ్ లోగో ఉంది కదా, అది క్లిక్ చేయగానే మీకు ఇలా మనకి వాళ్ళకి సంబంధించిన యాప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దాంట్లో మీరు ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు, మౌస్నైనా, కీబోర్డ్నైనా, అలాగే
మీ ల్యాప్టాప్ లైటింగ్ అయినా ఈజీగా ఎఫెక్ట్గా ఉండేలా మనం అయితే చేసుకోవచ్చు అన్నమాట. అలా ఈ సాఫ్ట్వేర్లో అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ అన్నిటి గురించి నేను ఇంకో వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీకు సింపుల్గా అయితే మీకు చూపిస్తాను. ఇందులో ఏంటంటే మనకి మీరు ఒకవేళ మౌస్కి లైటింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్ మన కీబోర్డ్ లైటింగ్ తోటి కస్టమైజ్ అవ్వాలనుకుంటే టిక్ పెట్టుకుని మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే అది స్కిప్ చేస్తే ఓన్లీ ఏంటంటే కీబోర్డ్లోనే లైటింగ్ అనేది వస్తుంది, మౌస్లో రాదనమాట. అలాగైతే ఉంటుంది. ఇప్పుడు నేను రెండు అయితే టిక్ పెట్టాను. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ చూసుకోవచ్చు. ఇందులో లైటింగ్ మోడల్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకు కావాల్సిన మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇది లైటింగ్స్ అనమాట. స్మూత్గా వెలగడం, అలాగే ఫాస్ట్ అలాగా మ్యూజిక్ మోడ్ అయితే నా ఫేవరెట్ మోడ్ అనమాట. మ్యూజిక్ మోడ్ అయితే చూపిస్తాను, మీకు సెలెక్ట్ చేస్తాను. మీరు కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తాను. మనకి యాజ్ ఇట్ ఈస్ సాంగ్కి తగ్గట్టు లైటింగ్ అయితే వస్తుంది అన్నమాట. ఎక్కువ సౌండ్ వస్తే ఎక్కువ లైటింగ్ వస్తాం, అలాగైతే ఉంది. చాలా ఎక్సలెంట్ ఫీచర్ అనమాట. ఇంకా అలాగే మనం ర్యామ్ చూసుకుంటే చాలా ఈజీగా మనం 32 GB దాకా ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా స్టోరేజ్ వచ్చేసి మన చాయిస్ అనమాట. మనం ఎంత కావాలంటే అంత స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే 3 SSDs అయితే పెట్టుకోవడానికి అయితే ఉందన్నమాట. ఇంకా మనం హైలైట్స్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి సూపర్ నేరో బెజిల్స్ వస్తున్నాయి. అలాగే మనకి గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే 1650 Ti అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది మనకు 4 GB అనమాట. ఇంకా అలాగే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే మనం మల్టీ మానిటర్ సపోర్ట్ కూడా ఉంది. అది Type-C నుంచి HDMI నుంచి మనం మల్టీ మానిటర్ సపోర్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మనం ఈజీగా ఎడిట్ చేసుకోవాలన్నా, గేమింగ్ చేసుకోవాలన్నా మనకి చాలా ఈజీగా అయితే ఈ ఫీచర్ అయితే యూజ్ అవుద్ది. ఇప్పుడు మెటీరియల్స్ అన్నిటి క్వాలిటీ అయితే నేను చూపిస్తాను 1 by 1 అయితే. ఇంకా మ్యాట్ క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకా అలాగే మౌస్ కేబుల్ క్వాలిటీ చూడొచ్చు, మనకి గోల్డ్ ప్లేటెడ్ తోటి అయితే వస్తుంది మనకి. ఇంకా అలాగే మౌస్ క్వాలిటీ కూడా చూడొచ్చు, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. మౌస్ క్వాలిటీ అన్న స్పీడ్ అయినా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకా ల్యాప్టాప్ టాప్లో చూసుకుంటే మనకి డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. రఫీ ఫినిష్ అయితే ఉందన్నమాట. ఇంకా మనం బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే మనకి ఎయిర్ ఫ్లో అవడానికి మనకి ఈజీగా మనకి గ్యాప్స్ అయితే ఇచ్చారు. మనకి ఎయిర్ అనేది ఫ్రీగా వెళ్ళడానికి. ఇంకా అలాగే మనం కీ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. బిల్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి థిక్నెస్ చూడొచ్చు డిస్ప్లే అది. అలాగే మనకి దాని సపోర్టెడ్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ చూసారు కదా, దీని బిల్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. దీని పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే కనుక దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీని గేమింగ్ రివ్యూ వచ్చేసి నేను కంప్లీట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే దీంట్లో గేమింగ్ అలాగే నేను వచ్చేసి ఇంకో సాఫ్ట్వేర్ అయితే ఉంది, దాని గురించి కంప్లీట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో కూడా చాలా లెంత్ అయింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.